తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా మనము 9th సెక్టార్లోకి అయితే రావడం జరిగింది. సో ఈ 9th సెక్టార్కి రావడానికి గల మూల కారణం ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనకి ఈ వంతెన పైన చాలా మంది నడుస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇటు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ వంతెనలో ప్రారంభించడానికి దాదాపుగా 3 నెలల నుంచి ఈ పనులు అయితే స్టార్ట్ చేసినారు. ఇప్పటి వరకు దాదాపుగా అంటే 30 నుంచి ఒక 50 వరకు కూడా ఈ వంతెనలు అయితే నిర్మించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైతే యూపీ సర్కార్కి సంబంధించినటువంటి ఏదైతే మనకి PWD ఏదైతే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ వర్క్ని అయితే స్టార్ట్ చేసినామని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి యాక్చువల్లీ మనకి సముద్రాలలో ఏవైతే మనకి ట్యాంకర్స్ కనిపిస్తాయో అదే రకంగా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే మనము ఇక్కడ ఎవరైతే కొంతమంది స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారు, ఇక్కడ మనకి లైవ్లో మనకి వర్క్ చేస్తున్నారండి, ఒకసారి చూడొచ్చు. సో వీళ్ళకి మనం అడిగినాము ఏమనంటే, అసలు ఏంది ఈ వర్క్, ఏంది అసలు ఈ ట్యాంకర్స్ ఏంది, ఎక్కడి నుంచి తెచ్చారు అని చెప్పేసి అంటే, యూపీ సర్కార్ నుంచి ఏదైతే మనకి PWD అని చెప్పి మనం మాట్లాడుకుంటాం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఏదైతే ఇట్లాంటి ఏవైతే మనకి వరదలు కావచ్చు, లేకపోతే మనకి మహాకుంభమేళలో భాగంగా ఎవరైతే మనకి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి చాలా పెద్ద మొత్తంలో వస్తారు. సో పోయిన మహాకుంభమేళలో మనం మాట్లాడుకుంటే 20 కోట్ల మంది వచ్చారండి. సో ఈసారి దాదాపుగా ఈ 45 రోజుల్లో అంటే మనకి దాదాపుగా మనకి 40 నుంచి 50 కోట్ల భక్తులు వచ్చి ఇక్కడ రాజస్నానం చేయడానికైతే ఇక్కడికి వస్తున్నారు అనే ఒక సమాచారంతోనైతే ఖచ్చితంగా ఈ వర్క్స్ని అయితే చేయడం జరిగింది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ యోగి ప్రభుత్వానికైతే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి వంతెనలు మనం స్టార్ట్ చేయాలంటేనే మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఇట్లాంటి మనకి ఈ వంతెనలు అనేవి దాదాపుగా మనకి 9th సెక్టర్లో మనం ఉన్నాం. సో ఈ 9th సెక్టర్ ఈ నుంచి దాదాపు మనం అక్కడ ఒక్కసారి మీరు ఫోకస్ చేసుకుంటే దాదాపు మనమే ఒక 100 to 200 మీటర్ మనం నడుచుకొని వచ్చినాం. సో మధ్యలో ఉన్నాం, ఇంకా మధ్యలో కూడా కాదు, చాలా దూరం ఉందండి. సో దాదాపుగా మనకి 700 నుంచి 800 మీటర్ వరకు కూడా ఇట్లాంటి వంతెనలు వేశారంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత హైలైట్. అసలు దాదాపుగా 30 నుంచి 50 బ్రిడ్జ్లను అయితే ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. సో అసలు ఎంత టైం పట్టింది, అసలు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడి నుంచి తెచ్చారు అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే కొంతమంది వర్కర్స్ ఉన్నారు, స్థానిక ప్రజలు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడితే మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మాట్లాడదాం. भैया बोलिए, ऐसे ब्रिजेस कितने हैं इधर, ये 9th सेक्टर है और कितने ब्रिजेस है ऐसा? ऐसे बस 31 है। 31? हाँ। ओके ओके। ओके। कितने टाइम लगा ये पूरे वर्क करने के लिए, कितने टाइम लगा? इसमें टाइम लगा है 2 महीने। 2 महीने से? हाँ, 2 महीने पूरे मिले काम। ओके। 2-2.5 महीने से काम। ओके ओके। पुल बनाने में लग जाता है 1 महीना, 10 दिन, 12 दिन ऐसे लग जाता है। ओके ओके। तो कितने आदमी से ये वर्क स्टार्ट किया? ये आइटम्स है ना, जो आइटम्स है ना, वो किधर से लेके आए पूरा? ये आता है, किराम आता है, उससे ले आते हैं, यहाँ गिराते हैं, तो हम लोग इसी को पानी में डालते हैं, डाल के फिर उसको सेट करते हैं। हाँ। ये पूरे एक ब्रिज है ना, ये ब्रिज के बारे में बात करें तो एक बहुत दूर है। हाँ। कितने डिस्टेंस का है ये ब्रिजेस? डिस्टेंस मतलब लंबाई? Yes, लंबाई तो इसको नहीं नापे हम सर। एग्जैक्टली अप्रोक्सीमेटली कितने रहते हैं? अरे 200 मीटर, 500 मीटर, 1 500 किलोमीटर? 500 से ऊपर रहता है। जैसे मतलब लगता है ये पांटून, वैसे हम लोग लगाते हैं तो ज़्यादा भी हो जाता है, कम भी हो जाता है। Okay. कहीं कहीं 400 रहता है, कहीं कहीं 500, कहीं कहीं 600, कहीं कहीं 700 ऐसे लग जाता है ये पांटून। Okay. ये कुंभ मेला होने के बाद ये ब्रिजेस का हालत क्या होता है? सब उतार ले जाते हैं, ओके सब जमा हो जाता है ये जाके। ओके। सरकार- ऐसे छोड़ जाके जाते हैं? बाढ़ आ जाता है, इसको सब निकाल लेते हैं हम लोग। ओके हाँ, निकाल के इसको स्टोर पहुंचा दिया जाता है। ओके ओके। जहाँ से आता है ये PWD से, इसको फिर वापस दिया जाता है। और महाकुंभ मेले के और 12 इयर्स बाद ये और एक बार निकल के ऐसे ब्रिज बनाते उसे? नहीं, ब्रिज नहीं बनता, ये रख जाता है गोदाम में। ओके ओके। इसका- गोदाम में रख जाते हैं? हाँ, रख जाता है। ओके। जैसे छोटी छोटी नदियाँ हैं, जैसे कहीं कहीं पे, तो उसके लिए जाते हैं। जैसे गांव है, नदियाँ हैं, तो 20 पीपे 25 पीपे का पांटून का बन जाता है, तो वहीं सेटल हो जाता है ऐसे, और बाकी गोदाम में रखा जाता है। इसका एक स्टोर है। स्टोर किधर है? ये अलोपिन बाग में है, 4 नंबर स्टोर अलोपिन बाग। మనకి మహాకుంభమేళలో భాగంగా ప్రయాగ్రాజ్లో దాదాపు మనం 9th సెక్టార్లో ఉన్నామండి. సో ఈ 9th సెక్టార్లో మనం మాట్లాడుకుంటే దాదాపుగా ఏవైతే ఈ
త్రివేణి సంగమం నియర్ బై లొకేషన్లోనే ఈ బ్రిడ్జెస్ అనేది మనకి క్రియేట్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ వంతెనలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 30 నుంచి 50 వంతెనలు అయితే చేశాము. దాదాపుగా మనకి 3 నెలల నుంచి అయితే చాలా వరకు కూడా చాలా అంటే రాత్రి మగులు కష్టపడితే మాత్రం ఇట్లాంటి బ్రిడ్జెస్ అనేది మేము తయారు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఏవైతే మనకి ఈ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏవైతే వంతెనలు ఏవైతే నిర్మించారో వీటి సహాయంతో ఈ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక దగ్గర స్టోర్ అయితే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ వచ్చే కుంభమేళకి మళ్ళీ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారో అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ఇదంతా చాలా పెద్ద హెవీ వర్క్ అని చెప్పుకోవాలా. అసలు ఇక్కడ యూపీ సర్కార్కి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో చాలా వరకు దాదాపు 3 నెలల నుంచి అయితే ఈ పనులు అయితే చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి బ్రిడ్జెస్ అనేది దాదాపుగా 500 నుంచి 600 మీటర్ల డిస్టెన్స్ అండి ఇదంతా మొత్తం. సో ఇదంతా కూడా ఇంత పొడవునా ఇన్ని దాదాపు 30 నుంచి 50 బ్రిడ్జులు నిర్మించడం అంటే ఒక వంతెనలు నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది. కాకపోతే 50 వంతెనలు ఇవాళ క్రియేట్ చేశారు అంటే నిజంగా ఇక్కడ సర్కార్కి అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ప్రజల సౌకర్యార్థం భక్తులు ఎవరైతే వస్తున్నారో దేశం నలుమూలల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 నుంచి 130 దేశాల నుంచి ఈ భక్తులు అయితే రావడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ఈ బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వంతెనలు చాలా మంచిగా నిర్మించడం జరిగింది. ఎవరైతే బాటసారులే కాకుండా మనకి వాహనదారులకు కూడా వెళ్ళడానికి అయితే విసులుబాటు కల్పించినట్టు మనకు అనిపిస్తుంది. సో ఎవరైతే మనకి ప్రైవేట్ వెహికల్సే కాకుండా మనకి పోలీస్ అధికారులు పర్యవేక్షించేందుకు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు వెహికల్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ కొన్ని వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కంటైనర్లు కావచ్చు, దాంతోపాటు లారీలు అనేవి కూడా ఇంత పెద్ద వంతెన ఇంత చిన్న వంతెన పైన ఇంత పెద్ద భారీ ట్రక్స్ కూడా అవి తీసుకెళ్లడం అంటే ఎంత హైలైట్ అసలు. అంటే ఎంత మంచిగా వాళ్ళు నిర్మించారు అనేది మనం చెప్పుకోవాలా. ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది, ఇక్కడ కొన్ని స్టీల్ ప్లేట్స్ అనేవి ఎక్కిస్తూ ఉన్నారు. సో ఇంత మంచి బందోబస్తుతోనైతే వాళ్ళు ఇట్లాంటి వంతెనలు అయితే నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్ నుంచి.